ఏలూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 24,822 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఇక వీరిలో 24,019 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 803 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. ఇక పరీక్షల కోసం జిల్లా అంతటా మొత్తం 133 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని 8 సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారిని వెంకట లక్ష్మణమ్మతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి ఏలూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారిని నాగలక్ష్మమ్మ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఏలూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు? ఎంతమంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు? మనకి 133 సెంటర్లలో 16/3/26 నుంచి 1/4/26 వరకు, 9:30 నుంచి 12:45 వరకు 10th క్లాసు. తర్వాత అందులోనే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అదేమో 9:30 నుంచి 12:30 వరకు. 10th క్లాస్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ వాళ్ళు 24,019 మంది రాస్తున్నారండి. అదేవిధంగా ఓపెన్ స్కూల్ వాళ్ళు 806 మంది రాస్తున్నారు. మనకు 133 సెంటర్లు ఉన్నాయి. ఈ 133 సెంటర్లలోనే ఓపెన్ స్కూల్ 10th క్లాస్ వాళ్ళే కూడా 11 సెంటర్లు ఉన్నాయి. ఈ 133లోనే కలిసి ఉంటున్నాయి. మనం దీనికి తగ్గట్టుగా మన ఆనరబుల్ కలెక్టర్ మేడం గారు అందరు లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా లైక్ మున్సిపల్, ఎస్పీ, డిఎంహెచ్ఓ, ఆర్టీసీ, ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం మొత్తం 11 డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈ పరీక్షలు మార్చి 26 పరీక్షలు స్మూత్గా ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగటానికి అన్ని విధాలా మేము సాయశక్తిలా కృషి చేస్తున్నాము. అదేవిధంగా మనకు ఈ 255 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి. ఈ 255 గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన ఆనరబుల్ కమిషనర్ గారు మరి డైరెక్టర్ ఎస్సీఆర్టీ గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రవేశపెట్టారు. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకి 255 స్కూల్స్కి అడాప్షన్ ఆఫీసర్స్ కూడా గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాలతోటి, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాకుండా అనదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేశారు. వాళ్ళు కూడా వెళ్ళి కొంచెం అంటే వీళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు, వీళ్ళ వాళ్ళకి మోటివేషన్ ఇవ్వటము, అలా చెప్పి పిల్లలు స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా 100 డేస్ నుంచి వాళ్ళకి స్లిప్ టెస్టులు పెడుతున్నామండి. ఈ స్లిప్ టెస్ట్లలో ఫ్రమ్ ది బిగినింగ్ కూడాను వాళ్ళది ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. కొంచెము లో అచీవర్స్ ఉన్న పిల్లల్ని సబ్జెక్ట్ టీచర్లు అడాప్షన్ తీసుకొని వాళ్ళను ఆ పిల్లల్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చదివిస్తున్నారు. అదేవిధంగా మార్నింగ్ 8 to 9 రెగ్యులర్ క్లాసులు స్టార్ట్ అవ్వబోయే ముందు మార్నింగ్ 1 అవర్ చెప్తున్నారు. తర్వాత రెగ్యులర్ పీరియడ్లో కూడా అదే సబ్జెక్ట్ చెప్పి 4 to 5 స్లిప్ టెస్ట్ రాపిస్తున్నారు. ఈ స్లిప్ టెస్ట్లు ఇవన్నీ రాయించటం మూలాన ఇంప్రూవ్మెంట్ అయితే బాగా పెరిగింది. పోయినసారి కంటే కూడా ఇప్పుడు రిజల్ట్ బాగా తీసుకొని వస్తాము. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 10th క్లాసు పరీక్షలు జరిగే సెంటర్లో ఏ ఏర్పాట్లు చేశారు? మనకు సమస్యాత్మక ప్రాంతాలు 8 ఉన్నాయండి. 8 సెంటర్లలో కూడా సీసీ కెమెరాలు అమర్చాము. అదేవిధంగా ఇంకెక్కడైనా మనకు సి సెంటర్స్ ఉన్నాయన్నమాట. సి సెంటర్స్ అంటే ఎస్హెచ్ఓ లేనివి, పోలీస్ స్టేషన్ లేని సెంటర్లు ఉన్నాయి. అక్కడ సిట్టింగ్ స్క్వాడ్స్ని పెట్టాము. ఫ్లయింగ్ స్క్వాడ్స్ను 6 మందిని పెట్టాము. వీళ్ళు ఒకరోజు ఒక రూట్కి వెళ్తే ఇంకో రోజు ఇంకో రూట్కి వెళ్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, సీసీ కెమెరాల వల్ల మనం మాల్ ప్రాక్టీస్ను నివారించవచ్చండి. అలాగే 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు అంటే ఒక్క నిమిషం లేట్ అయినా లోపలికి రాకుండా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకి ఏం చెప్తారు? మరి అంటే యాక్చువల్గా పిల్లలు పరీక్షలు అంటే ముందే రావాలి. మనం ఒక 1/2 అవర్ ముందే రమ్మని చెప్తున్నాము. కాబట్టి నేను తల్లిదండ్రులకు మరి పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే టైంకి అయితే రావాలి సార్. మనకు 9:30కి ఎగ్జాము, 9:30కి వచ్చేలా ప్రయత్నించమని తల్లిదండ్రులకు ఈ పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులకు సంబంధించి రవాణా సంబంధించి కానివ్వండి, పరీక్షా సెంటర్లో ఏ విధమైన ఏర్పాట్లు అంటే మంచినీరు సౌకర్యం కానీ, ఫోన్లు అంటే విద్యార్థులు కానీ అలాగే ఇన్విజిలేటర్లకు కానీ ఫోన్లు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ వస్తువులు విద్యార్థులు తీసుకురాకుండా ఉండాలి? మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే సెల్ ఫోన్లు ఎవరు తీసుకొని రాకూడదు.
ఒకవేళ తెస్తే ఆయన చీఫ్ సూపరింటెండెంట్ వాళ్ళకి, ఎందుకంటే మనకి ఈరోజు ప్రెజెంట్ ఎంత అని చెప్పటం కోసము ఆయన ఒక్క దగ్గరే ఉంచాలనుకుంటున్నాము. అది కూడాను మరి మనకు వచ్చే ఆదేశాలను బట్టి అక్కడ పోయినసారి అయితే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి ఇచ్చేవారు. ఆ విధంగా ఫోన్లు అయితే ఎవరు కూడా తీసుకొని రాకూడదు. ఒకవేళ బై మిస్టేక్ తీసుకొచ్చినా ఒక దగ్గర చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ కస్టడీలోనే ఉంచాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు అన్నీ కూడా మనము మున్సిపల్ వాళ్ళకి, మున్సిపల్ స్కూల్లో మున్సిపల్ వాళ్ళకి అందరికీ కూడా చెప్పాము. మన దగ్గర ఆల్మోస్ట్ ఆర్ఓ ప్లాంట్ ఉన్నాయి. రెగ్యులర్గా మనం మిడ్ డే మీల్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళకి భోజనం సౌకర్యాల కోసం మంచినీళ్ళు అన్ని సెంటర్లో కూడా ఉన్నాయి. ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే టిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే డిఎంహెచ్ఓ మేడం వాళ్ళకి కూడా చెప్పి ఏఎన్ఎంలో అక్కడ ప్రొవైడ్ చేయమని చెప్పాము. దానికి సంబంధించిన మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పాము. మళ్ళీ కూడా మేము అందరికీ 1-to-1 నేను ఫోన్ చేసి 16వ తేదీ మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్పాము. అంటే వికలాంగులకు కానివ్వండి, అంధులకు కానీ విద్యార్థులకి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు సార్? వాళ్ళ కోసము డిజేబుల్డ్ పిల్లల కోసము స్క్రైబ్స్ ఏమైనా అవసరం అనుకుంటే మనకు ముందుగా లిస్ట్ ఇవ్వాలి. అది మేము సిఎస్డి వాళ్ళకు కూడా చెప్తున్నాము. మనకు 10th క్లాస్ పిల్లలు పరీక్ష రాస్తున్నారంటే దానికంటే తక్కువ 9th క్లాస్ పిల్లల్ని 8th క్లాస్ పిల్లలతోటి వాళ్ళు చెప్తున్నది రాయాలని చెప్పి స్క్రైబ్స్ను ప్రొవైడ్ చేశాము. వాళ్ళకి ఎటువంటి సౌకర్యము అంటే అసౌకర్యం కలగకుండా చూసుకుంటాము. మరి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మేము పైకి స్టెప్స్ ఎక్కలేరు అని కొంత రిప్రజెంటేషన్లు ఇచ్చారు. వాళ్ళ గురించి మేము ప్రత్యేకంగా మామూలుగా డౌన్ ఫ్లోర్లోనే కూర్చోబెట్టి పరీక్ష జరిపించేలా చూసుకుంటాము. అలాగే విద్యార్థులు ముందుగా ఎంత టైం ముందుగా రావచ్చు, సెంటర్ని ఏ రోజుల్లో విజిట్ చేసుకునే అవకాశం ఉంది? వాళ్ళు పరీక్ష మనం 16వ తేదీనంగా ఆదివారం వెళ్ళి చూసుకొని రావచ్చండి. మేము 9 o'clock నుంచి పిల్లల్ని లోపలికి అలో చేయమంటాం. ఎందుకంటే వచ్చిన పిల్లలు బయట ఉంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి వచ్చినట్టుగా పిల్లల్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెడుతున్నాము. వాళ్ళు ప్రిస్కింగ్ చేసి ఫర్బిడియన్ మెటీరియల్ అంటే కొంతమంది స్మార్ట్ వాచ్లు అవి ఉంటాయి, అవన్నీ ఈ పత్రికాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాము. స్మార్ట్ వాచ్లు అవన్నీ ఏమి పెట్టుకొని రాకూడదండి. ఎలాగూ వాళ్ళకి హాఫ్ అన్ అవర్ బెల్ కొడతారు కాబట్టి టైం తెలుస్తుంది. ఏమైనా ఉన్నట్టయితే మనం గేటు బయటే పోలీసుల దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. అంటే ఉత్తీర్ణత శాతం పెంచడానికి విద్యార్థులకు కానివ్వండి, స్కూల్ టీచర్స్కి కానీ ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి మనము సబ్జెక్ట్ టీచర్లందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఫస్ట్లోనే 100 days యాక్షన్ ప్లాన్ కంటే ముందునే మనము 10th క్లాస్ వాళ్ళ కోసము ఆ పిల్లలు ఎందులో అయితే కొంచెం తక్కువగా ఉంటారో, పూర్ పర్ఫార్మెన్స్ ఉంటారో వాళ్ళ కోసం అడాప్షన్ తీసుకొని చెప్పమన్నాము. దాని ప్రకారం వీళ్ళు అడాప్షన్ తీసుకొని చెప్తున్నారు. రాని లాంగ్ ఆబ్సెంట్ పిల్లలు ఉంటే మన దగ్గర అంటే మరి బడికి రాక పిల్లలు తేరని సేటో వెళ్ళిపోయారు అందుకని రావటం లేదంటే అట్లాంటి వాళ్ళ కోసము మనం ఒక 145 మంది 145 పిల్లల్ని ఐడెంటిఫై చేసి 18 రెసిడెన్షియల్ హాస్టల్స్ మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ రెసిడెన్షియల్ హాస్టల్ కూడా పెట్టి మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశము మరియు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు 18 రెసిడెన్షియల్ హాస్టల్స్లో 148 మందిని పెట్టి వాళ్ళని కూడా రిజల్ట్ వచ్చేలా చూస్తున్నాము. టీచర్లు కూడా లో అచీవర్స్కి స్పెషల్గా అంటే వాళ్ళ కోసము అంటే మరీ రాకలేకపోయినా 35 మార్క్స్ కోసము లాక్క రావాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు లో అచీవర్స్కి. అలాగే జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. అంటే రవాణా శాఖ అలాగే మెడికల్ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ 10వ తరగతి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పి ఏలూరు జిల్లా డిఈఓ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel